రా భూషణ్. గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఐఎమ్ సారీ. కాదు కాదు, నన్ను క్షమించాలి పెద్దబాబు. అంతకంటే లాభాలు చూపెట్టలేకపోయాను. ఏం చేస్తాను చెప్పండి? ఒకవైపు ఇంపోర్ట్ కట్స్, కంట్రోల్స్, మరోవైపు లేబర్ ట్రబుల్, వీటికి తోడు మార్కెట్లో పెద్ద కాంపిటీషన్. ఈ రోజుల్లో వ్యాపారం చేయడమే చాలా కష్టమైపోయింది. కాదు కాదు, చేసేవాడికి అసలు ఏం మిగలటం లేదు. అదేమిటి భూషణ్, ఆయేటికాయడు లాభాలు పెరుగుతూనే ఉన్నాయిగా. నువ్వు పడ్డ శ్రమకి తక్కువ కావచ్చు, కానీ నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఏ ముహూర్తంలో మనం కలిసామో కానీ నీ ధర్మం అని ఈ కంపెనీ ఇంత ఉచ్చ స్థితిలోకి వచ్చింది. అది నా అదృష్టం. కాదు కాదు, మీ మంచితనం. ఊరు పేరు లేని నన్ను మీతో తీసుకొచ్చారు, మీ వాణ్ణి చేసుకున్నారు, నన్ను తీర్చిదిద్ది ఒక మనిషిని చేశారు. ఈ కంపెనీకి మీరు నారు పోస్తే నేను నీరు పోసాను. అది ఈరోజు పూలు పూచి కాయలు కాస్తుందంటే దానికి కారణం నువ్వే భూషణ్. అందుకే నిన్ను నా భాగస్వామిగా చేసుకున్నాను. నేను చేసిన సేవ మీకు ఎవరైనా చేస్తారు, కానీ మీరు చేసిన మేలు మాటలు రావటం లేదు బాబు గారు. భూషణ్, నువ్వు చేసిన మహోపకారంలో ఇది ఎన్నో వంతు. ఆనాడు సింగపూర్ పైన బాంబులు పడుతుంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పరిగెత్తుతున్న నన్ను నీ ప్రాణాల సైతం లెక్క చేయకుండా కాపాడావు. నువ్వే అడ్డుపడకపోతే నేను ఆనాడే పోయి ఉండేవాడిని. నా సర్వస్వం ధారపోసిన నేను రుణం తీరదు. అలా అనకండి బాబు గారు, మీ మేలు ఎన్నడూ మర్చిపోలేను. ఎన్ని జన్మలెత్తినా మీలాంటి వారు నాకు దొరకరు. లేదు భూషణ్, ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం బాధ్యతను మాత్రమే గుర్తించే నీలాంటి భాగస్థుడు దొరకటం నా అదృష్టం కాదు. బాబు గారు, నన్ను పొగడకండి. పొగడతలు నేను భరించలేను. అవతల వర్కర్స్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ బోనస్ విషయం. దాందే ఉంది. ఇంత లాభాలు వచ్చాయి, 4 మాసాల బోనస్ డిక్లేర్ చేద్దాం. 4 మాసాల? తక్కువ చెప్పాను కదా. చూడు భూషణ్, పని చేయించుకునేవాడివి నువ్వు. వాళ్ళ కష్ట సుఖాలు నీకు తెలిసినట్టుగా నాకు తెలియవు కదా. నీ ఇష్టం, నువ్వెంత ఇచ్చినా సరే. నన్ను మాత్రం ఇందులో ఇరికించు. 4 మాసాలు కాదు, 6 మాసాల బోనస్ ఇచ్చినా నాకు సంతోషమే. కానీ ఒక్కసారి వాళ్ళ ఆదాయం పెరిగిందంటే అనవసరమైన ఖర్చులు పెంచుకుంటారు, దుర్వ్యసనాలకు లోనవుతారు. చూస్తూ చూస్తూ డబ్బిచ్చి మన బిడ్డలను మనమే పాడు చేసుకుంటామా? ఏదో ఎవరికైనా పెళ్లి, కుర్రాడి చదువు అంటే మనం సహాయం చేయొచ్చు, చేస్తున్నాం కూడా. అవసరానికి చేసిన సహాయం కనిపిస్తుంది, మనం గుర్తుంటాం. కానీ ఈ వర్కర్స్ సంగతి మీకు తెలియదు బాబు గారు. 6 మాసాల బోనస్ ఇచ్చిన 15 రోజులు తిరిగేసరికి అడ్వాన్స్ అడుగుతారు. నువ్వు అడగరా? నువ్వే అడిగమే, నువ్వు అడగరా? సరే, ఇద్దరం అడుగు. ఏమండి ఏమండి ఏంటి? ఏం లేదండి, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటా. మీరు రోజు నాకు కోప్పడకూడదండి. ఎందుకు కోప్పడతారా? మనం అడిగే విషయం ఆవిడకి సరదాయేగా. ఏం లేదండి, ఈవేళ ఆఫీసులో ఏంటి? ఏం లేదండి, ఎన్ని నెలలు బోనస్ ఇస్తారు అని. నాకెలా తెలుస్తుంది? మీకు తెలియకపోవటండి. ఆల్ ఇన్ ఆల్ ఐ మీన్ టు సే, మీరు స్టెనో టైపిస్టు, పైగా నాగభూషణం గారు పర్సనల్ సెక్రటరీ. మీ చేతి మీదుగా కాకుండా ఏ కాగితం సంతకానికి వెళ్ళదుగా. నాకేం తెలీదు. మాకేం తెలియదు పాపం. ఆ మాత్రం మాకు తెలియదు అనుకుంటారా? మీరు తప్పండి, మేము చూసుకుంటాం. తప్పండి, మేము చూసుకుంటాం. తప్పండి, మీరు చూసుకోండి. పని పాట లేకుండా ఆఫీసులో బోనస్ బోనస్ ఒకటే కూడా ఏమిటని వెళ్ళారా? అరే వదలరా, నీకేరా ఇంజనీర్వి, కావంత జీతం, అందులో ఈ కంపెనీకి మా మామయ్యకి కాబోయే వారసులు కదా. నువ్వు అలాగే మాట్లాడుతుందా? అమ్మయ్యా, ఆనంద్, ఏమిట్రా అన్యాయం? ప్రభాకర్ ఇంకా వారసుడు కాలేదు, వాడికి నువ్వు బావా కాలేదు. అప్పుడే మీరిద్దరు కలిసి మమ్మల్ని దబాయించేస్తారు ఏమిట్రా? నోరు ముయ్యరా. ఏంటే అత్తమాన నోరుమూయి అంట. సార్, పెద్దబాబు గారు పిలుస్తున్నారు సార్. ఎవరిని? రాజుని మూర్తిరేనా? ఒరే బోనస్ పక్షులు, మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నారు సార్. అయితే బోనస్కే చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే బాబాయ్. నమస్కారం మాయర్. గుడ్ మార్నింగ్ పెదరాన్ గారు. నమస్కారం. నమస్కారం బాబు గారు, ఏమిటిది? అదే వాళ్ళ బోనస్. మళ్ళీ ఇవన్నీ నాకెందుకు పెడతావు? నువ్వే చెప్పు. కాదు కాదు, మీ నోటితో చెప్తేనే బాగుంటుంది. దీనికంటే ముందు మీకు మరొక ముఖ్యమైన మాట చెప్పాలి. ఈనాటి నుంచి ఈ కంపెనీ మేనేజ్మెంట్ అంతా భూషణానికి అప్పగిస్తున్నాను. అధికారాలన్నీ అతనివే. ఎవరికి ఏం కావలసినా అతన్నే అడగాలి. అంత బరువు నా మీద పెట్టొద్దు బాబు గారు, నేను మోయలేను. నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు భూషణ్. అయినా ఈ భారం నీదే, తప్పదు. సరే, మీ ఇష్టం. అయితే నీ సంతృప్తి కోసం ఇందులో ఒక చిన్న మతలబు పెట్టాను. మనిద్దరిలో పోయినవాడి వాటా ఉన్నవాడికి వస్తుంది. నా వయసు చూసి భయపడుతున్నావా? నువ్వు నా దగ్గరుండగా నా ప్రాణానికి ఏం భయం లేదు భూషణ్. సరే,
మీ అందరికీ 3 మాసాల బోనస్ ఇవ్వడానికి నిర్ణయించాం. థ్యాంక్ యూ సార్. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. కిందటి సంవత్సరం 2 నెలలు ఇస్తే ఈ సంవత్సరం 3 నెలలు ఇచ్చారు. వచ్చే సంవత్సరం 4 నెలలు ఇస్తారు. 8 సంవత్సరాలు పోయిన తర్వాత అన్ని బోనస్లు జీతాలు ఉండవు. బోనస్లు తీసుకోవడం భోంచేత్తో కూర్చోవడం అసలు పనే ఉండదు. సరే మీరు వెళ్ళి బోనస్లు తీసుకోండి. థ్యాంక్ యూ మాయర్. ఏరా నువ్వు ఇంకా నిలబడి ఉన్నావే? మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. సరళ పెళ్లి విషయమేనా? అమ్మాయిని బిఏ పూర్తి చేయనీరా, ఆనంద్ ఎక్కడికి పోతాడులే. సరళ విషయం కాదు బాబాయ్. మరి మీరు ఇలా చేస్తారనుకోలేదు. ఈ సంవత్సరం అయినా నన్ను మేనేజర్ని చేస్తారనుకున్నాను. అనుకోవడానికి ఏముంది లేరా, అర్హతలు ఉండొద్దు. నాకు అర్హతలకి ఏం తక్కువ. చదువుకున్నాను, మీకు వారసుణ్ణి. రేపు మీరు పోయిన తర్వాత తలగురివి పెట్టేవాడివి అంతేనా? బ్రతికుండగానే ఆ నాగభూషణం పెడుతున్నాడుగా. ప్రభాకర్, నాగభూషణాన్ని గురించి నీచంగా మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను. అయినా నా పరిస్థితి మీకు అర్థం కావడం లేదు. ఈ కంపెనీలో నేనెవరు, నా హోదా ఏమిటి? ఆ నాగభూషణం నేను ఏం చెప్పినా వినడు. పైగా నన్ను అనగదొక్కాలని చూస్తాడు. మిషనరీ కావాలంటే ఇవ్వడు, ఎక్స్పెరిమెంట్ చేస్తానంటే వద్దంటాడు. నన్ను ఫారెన్ పంపించి నిద్దుకేనా? మీ బానిస దగ్గర బానిసగా బ్రతకడానిక? నాగభూషణం బానిస కాదురా, నా పాలిటి భగవంతుడు, నన్ను బ్రతికించినవాడు. అతనే లేకపోతే నేను లేను, నువ్వు లేవు, ఈ కంపెనీ లేదు. ఈ కంపెనీని ఎలా అభివృద్ధి పరచాలో అతనికి తెలుసు. నీకేం తెలుసు? నీ చేతుల్లో పెడితే 4 రోజుల్లో సర్వనాశనం చేస్తా. ఈ మాటలు ఇక్కడ అనడం కాదు, అలా బయటికి వెళ్ళంటే అర్థం అవుతుంది. పని వాడు విడుస్తున్నాడు, గాలి కింద పందికొత్తులా ఎన్ని గోతులు తీస్తున్నాడో మీకే తెలుస్తుంది. వాడి మాటలు నమ్మి మీరు మోసపోతున్నారు. చిచ్చి, మా బాబాయ్ పార్ట్నర్ ఒక లోఫరా. నాకే సిగ్గుగా ఉంది. నాగభూషణాన్ని గురించి మరొక్క మాట అన్నావో ఏంటన్నయ్య అలా కూర్చున్నా? ఏ ఒంట్లో బాగోలేదా? అబ్బే అదేం లేదమ్మా. మరే ఆనంద్ కనిపించాడు, అని చేత కొంచెం ఆలస్యమైంది. దానికి పర్వాలేదమ్మా. నువ్వు అప్పుడే వస్తావనుకోలేదు. నీ అందరికి బోనస్లు ఇచ్చారటగా? ఇచ్చాడులే, బోడి బోనస్. ముష్టి 3 నెలలు. నువ్వు వర్కర్ లాగే మాట్లాడుతున్నావు. నన్ను వర్కర్ లాగే చూస్తున్నాడు. అదేమిటన్నయ్య అలాగంటావు? నీకు చదువు చెప్పించాడు, విదేశాలకు పంపించాడు, తన దగ్గర పెట్టుకుని మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఇంతకంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఏం చేస్తానే? ఆ భూషణం గారి తెచ్చి నా నెత్తిన పెట్టాడుగా. వాడు ఇప్పుడు ఆయన ప్రాణాలు కాపాడాట, అందుకని ఇప్పుడు మా ప్రాణాలు తీస్తున్నాడు. ఆ మాత్రం బాబాయికి తెలీదు? ఆయన వచ్చిన తర్వాతనే ఈ కంపెనీ ఇంత వృద్ధిలోకి వచ్చిందట. ఆ మాత్రం అవకాశం ఇస్తే ఎవడైనా చేస్తాడు. ఆ అవకాశం బాబాయ్ నీకెందుకు ఇవ్వలేదంటావు? అది నేను అడిగాను. ఆ భూషణం గాడికి కూడగట్టుకు రావడం తెలుసట, నాకు విధ్వంసకమే తెలుసట. పోనీలే అన్నయ్య, నిజం నిలకడ మీరు తెలుస్తుంది. తెలియదమ్మా, ఆ భూషణం గాడు తెలియనివాడు. వాడక్కడి నుంచి పోతేనే గాని. భూషణం నువ్వు నాకు జ్యూస్ ఉందిగా. జ్యూసా? అలాగో 3 cheers. 3 cheers దేనికి? దేనికే? ఆ ముసలాడి ఆస్తిలో ఎప్పుడో సగానికి వారసులం అయ్యాం. కొద్ది రోజులు పోతే అంతా మంది. కాదు, నేనే సోల్ ప్రొపరేటర్. ఈలోగా మనమే పోతే? శుభం బలగరా పెళ్లి కొడక అంటే ఏదో అన్నట్ట. అయ్యో పాపం, ఆ ముసలాడి పెట్టిన కిటుకు మీకు వాడేమన్నాడు? ఏమన్నాడు? మీ ఇద్దరిలో చచ్చిన వాడు ఆస్తి బతికున్న వాడికి చెందుతుంది అన్నాడు. నో ఫియర్. ఇదిగో ఇలా చూడు, మనది ఐరన్ బాడీ కాదు, ఉక్కు శరీరం. ఆఫీసులో ఇంట్లో నిత్యం నన్నే చూస్తుంటావు కనుక దీని ప్రత్యేకత నీకు తెలియకపోవచ్చు. ఐఎమ్ ఆల్వేస్ యంగ్. ఎప్పుడు కుర్రాడే. ఏమో, ఏం చెప్పగలం? ఈ రోజుల్లో చావు కూడా వయసు వాళ్ళనే వరిస్తుంది. రాయిలా ఉన్న వాళ్ళు రాలిపోతుంటే ముసలి వాళ్ళు మాత్రం చిరంజీవుల్లా అవుతున్నారు. అదా నీ భయం? ఆ ముసలాడు మర్యాదగా హరి అంటారు లేదా? నువ్వు ఉన్నావుగా. నాకు సరి అనిపించటమే గాని హరి అనిపించడం చేత కాదు. అందుకు మీరే సమర్థులు. ఇప్పటికీ ఎంతమందిని అనిపించలేదు? అబ్బా, ఎంత కాలానికి నా మంచితనం గుర్తించావు. థ్యాంక్ యూ. బాబు
నువ్వా? అవును, నేనే. రావడానికి సిద్ధంగా ఉంది. రావడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. కానీ మగధీరుడైన వాడు ఎవరినైనా చంపే ముందు, ఒరే నువ్వు చేసిన తప్పుల జాబితా ఇది, ఆ కారణంగా నేను చంపుతున్నాను, రెడీగా ఉండు, 1 2 3 అని చంపడం న్యాయం, ధర్మం, రివాజు కూడా. పోనీ నేను చేసిన తప్పేమిటో ఒక్కటి చెప్పు. ఒక్కటేమిటి, ఎన్నైనా చెబుతాను. ఈ కంపెనీకి వారసుని నేను. నాకు ఈ కంపెనీకి నువ్వే ఒక పెద్ద అడ్డుగా తయారయ్యావు. ఏ సంబంధం లేనివాడివి, అనాముఖుడివి, సర్వాధికారి అయ్యావు, ఇంద్రభోగాలు అనుభవిస్తున్నావు. అన్ని సంబంధాలు ఉండి అయిన వాళ్ళమైన మేము బికారుల్లో ఉన్నాం, నానా అగచాట్లు పడుతున్నాం. అందుకు కారణం నేనా? ఆదరించి అభిమానించవలసిన మీ పెదబాబు మిమ్మల్ని కాదని ఉన్నదంతా నాకు కట్టబెడితే ఆ తప్పు నాదే. భూషణం! మిస్టర్ ప్రభాకర్, మీ పెదబాబు మీద ఉన్న కోపం నా మీద చూపెడుతుంది. నీకు దేవుడంటే నమ్మకం ఉందా? ఉందా? ఉంటే చూడు, దైవ నిర్ణయం. నన్ను చంపాలని పేల్చిన గుండు ఎవరికి తగిలిందో చూడు. దీన్ని బట్టి అయినా నిర్ణయించుకో, నిజమైన అడ్డు నీకు ఎవరు. భూషణం, నీ కళ్ళబొల్లి కబుర్లు కట్టిపెట్టు. ఇన్నాళ్ళు నన్ను ఎలా అణగదొక్కాలనుకున్నావో మర్చిపోయాననుకున్నావా? నిన్ను అణగదొక్కాలనుకున్నాను నేను. ఐఎమ్ సారీ, రియలీ సారీ మిస్టర్ ప్రభాకర్. ఈవేళ ఉదయం కూడా పెదబాబుతో పోట్లాడాను. మీకు అందరికీ 6 నెలలు బోనస్ ఇవ్వమని చెప్పి ఆయన వినిపించుకున్నాడా? అధికారం వేళ నా చేతిలోకి వచ్చింది. మీకు అందరికీ ఎంతెంతో చేయాలనుకున్నాను. కాదు పర్టికులర్ గా నీకు ఎంతో చేయాలనుకున్నాను. కానీ ఆఫ్టర్ ఆల్ 24 hours నువ్వు వెయిట్ చేసి చూడలేకపోయావు. అనవసరంగా తొందరపడ్డావు. ఇప్పుడు నేను ఏం చేయను? చెప్పానుగా నా చేతుల్లో ఏం లేదని. నీ నాటకం కట్టిపెట్టు. నీ మాటలతో ఇక నన్ను మోసం చేయలేవు. గెట్ రెడీ. 1 2 3. పోలీసులకు ఫోన్ చేయగలను, మీ బాబాయ్ రప్పించగలను, నీ రివాల్వర్ వార్తను చంపగలను, అడిగిన వాళ్ళకి ఆత్మహత్యని చెప్పగలను. ఇప్పుడైనా అర్థమైందన్నా మంచితనం? మీ పెదబాబే నీకు పెద్ద అడ్డు. నాదే ఉంది ఆఫ్టర్. ఎలా వచ్చానో అలా పోవడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. కానీ అంత మాత్రంతో నీ సమస్య తీరుతుంది? ఆలోచించుకో. నీ మీద ఏ అభిమానము లేని మీ బాబాయ్ నీకు ఆస్తి ఇస్తాడా, అధికారిస్తాడా? భూషణం గారు, ఏ రోజు ఆ అడ్డు తొలుగుతుందో ఆ రోజు నీ ఆస్తి అంతా నీకు అప్పగించడానికి నేను ఎప్పుడూ తయారుగానే ఉన్నాను. కానీ అంతవరకు ఆగుతావో వెంటనే అడ్డు తొలగించుకుంటావో అది నీ ఇష్టం. ఎప్పటికీ మనం ఒకటే. భూషణం గారు, నేను చాలా తొందరపడ్డానండి, నన్ను క్షమించండి. లీవ్ ఇట్ బాయ్, లీవ్ ఇట్. తప్పులు అందరూ చేస్తారు. తెలివైన వాళ్ళు ముందే తెలుసుకుని జాగ్రత్త పడతారు. జరిగిన దాని గురించి ఆలోచించకు, జరగవలసిన దాని గురించి ఆలోచించు. నాకంతా అయోమయంగా ఉందండి. మీ ఇష్టం, మీరేం చేయమంటే నేను చేస్తాను. That's good. That's nice. 3 cheers to Prabhakar. No, 3 cheers to the death of my బాబాయ్.